అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు అగ్రహారంలో ఉన్నాను. ఇది మా నియోజకవర్గంలోని గోదావరి గట్టుకి సమీపంలో ఉన్న పొలాలు, అక్కడ గోదావరి, ఇలాగా ఇంచుమించు ఒక 20-30 గ్రామాల వరకు కూడా ప్రతి గ్రామానికి ఆనుకొని మాకు గోదావరి ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మెయిన్ గోదావరి నుంచి బకింగ్హామ్ కెనాల్ ఏదైతే పెద్ద కాలువ ఉందో అది టౌన్ నుంచి టౌన్ మధ్యలోంచి వెళ్తూ ఉంటుంది ఆ కెనాల్. గోదావరి ఇంత పక్కన ఉన్నా కానీ మాకు తాగునీటి సమస్య ఎంత ఉంది మా నియోజకవర్గంలో. ఎందుకంటే ఈ రోజుని ఇప్పుడు కానూరు అగ్రహారం అయితేనేమి, చుట్టుపక్కల పందలపర్రు నుంచి ఇక్కడి నుంచి కండవెల్లి, అన్నవరపాడు దాకా ప్రతి గ్రామంలో కూడా ఈవెన్ ఊసులమర్రులో కాడ, అలాగే కానూరు మిగతా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రతి గ్రామానికి కూడా తాగునీటి సమస్య ఉంది. గోదావరిని పక్కన పెట్టుకుని మేము తాగునీటి కోసం వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్లు, లేకపోతే దూరం నుంచి వాటర్ తెచ్చుకోవడం, క్లోరిన్ వేసుకుని ట్యాంకుల నిండా ఫుల్గా క్లోరిన్ వేసుకుని వాటర్ తాగడం జరుగుతుంది. దీనికి మెయిన్ ఏంటంటే నేను మేనిఫెస్టోలో గోదావరి జలాలన్నీ శుద్ధి చేసుకుని తాగునీరు కింద అందించడం అనేది ఫస్ట్ దాన్ని మన నిడదవోలు టౌన్లో ఫస్ట్ మొదలు పెట్టాలి. దాన్ని అక్కడ మనకు వచ్చే కాలువ నుంచి ఆ వాటర్ని మనం ప్యూరిఫై చేసి గోదావరి వాటర్ని నిడదవోలు పట్టణాన్ని అందరికీ కూడా ఆ వాటర్ అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన ఈ గ్రామాలు ఏదైతే గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాలు ఉన్నాయో వీటన్నింటికి కూడా తాగునీటి సమస్య లేకుండా ఈ గోదావరి కింద ఇప్పుడు యాక్చువల్గా అంత దగ్గరలో గోదావరి ఉందంటే మాకు వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువలో ఉంటుంది ఇక్కడ. సో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన ఈ త్రాగునీటి సమస్యని నేను సమూలంగా 100% దాన్ని సాల్వ్ చేస్తాను. జై హింద్.